ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రతిరోజు జీవాహారము ద్వారా మీరు దేవునిలో బలపడుతున్నారని నేను ఆశపడుతున్నాను. మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా అనేక మందికి వాక్యం ఆశీర్వాదకరంగా మార్చవచ్చు. ఈరోజు జీవాహారము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూక్ చాప్టర్ 3 verse 18. Yet I will rejoice in the Lord, I will joy in the God of my salvation. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సంతోషంగా ఉన్నారా? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా దేవుని యందు సంతోషించుతూ నిరీక్షణతో జీవించాలని నేను దేవునికి మీ అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలుగా మీరు తొందరపడకూడదు, కలవరపడకూడదు, వ్యసనపడి సనుగుడికి మన జీవితాల్లో తావివ్వకూడదు. ఇవన్నీ దేవుని మీద విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. అంతేకాకుండా దేవుని కార్యాలను మన జీవితంలో జరగకుండా అడ్డుకుంటాయి, ఆలస్యమయ్యేలా చేస్తాయి. అది ఎంతో విచారకరము కదా నిజంగా. ఇశ్రాయేలీలు కలవరపడుతూ ప్రతి విషయంలో దేవుణ్ణి సందేహిస్తూ దేవునిపై చాలా సనిగారు. అప్పుడు వారు దేవుని కార్యాలు చూచారు. వారు అడిగినవన్నీ దేవాది దేవుడు తన బిడ్డలుగా వారిని ఏర్పరచుకున్నాడు గనుక వారికి అన్నింటినీ దయచేశారు. కానీ వారు వాగ్దాన దేశపు ప్రయాణాన్ని ఆలస్యం చేసుకున్నారు. చాలామంది ఎడారిలోనే రాలిపోయారు. దేవుని వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంని చూడలేకపోయారు. నిజంగా నిరీక్షణ లేకపోవడము ఎంత భయంకరం కదా. ఇలాంటి ఖరీదును మనము భరించాల్సి వచ్చినప్పుడు మనకు అది ఎంత బాధను మిగులుస్తుంది. అందువల్ల లోకానుసారమైన పోరాటములు జయించుటకు దేవుని ఆత్మతో నిండిన వారమై నిరీక్షణతో ఉండాలి. ప్రతి అననుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా ప్రభువునందు ఆనందించుటకు మన హృదయములు సిద్ధపరచుకుంటూ రావాలి. ఎలా అంటే మన తండ్రి అయిన అబ్రహాము వలె విశ్వాసములో ఎదగాలి. దేవుడి యొక్క కార్యములు చూడడానికి ఆశతో ఎదురు చూడాలి. యోబు వలె మన జీవితంలో ఏమిచ్చిన దేవుడు అంగీకరించాలి. విడవబడిన యోసేపు ఏ విధంగా పవిత్రంగా తను జీవిస్తూ దేవుడి కార్యములు తన జీవితంలో జరిగే వరకు ఓర్పుతో నిరీక్షణతో ఉన్నాడో, తనకు వచ్చిన దర్శనము పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆ విధంగా మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యందు ఆనందించాలి. ప్రభువునందు ఆనందించుటే మన హృదయమును నిలిపినప్పుడు అదే మనకు బహుబలము. దేవుని యందు సంతోషము ప్రతి విషయంలో మనకు విజయాన్ని ఇస్తుంది, విజయాన్ని తీసుకొని వస్తుంది. అందుకే ఇక్కడ ప్రవక్త గారు అంటున్నారు కదా 17వ వచనంలో, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఇండునను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఇంత గొప్ప దేవుని వాక్యము వాగ్దానములు మనకుండగా సందేహము లేలా, భయమేలా, చింత ఎలా? మన చింతను యావత్తు ఆయన మీద వేసి దేవుని యందు ఆనందించుటకు మీ హృదయమును నిలుపుకొనండి. దేవుడి వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.
స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రము. మహోన్నతుడా మహాకరుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఇవ్వబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా జీవితంలో ఏ పరిస్థితి మీరు అనుమతించినప్పటికీ మీరున్నారన్న ధైర్యముతో ప్రతి బిడ్డకు దయచేయమని, వారి యొక్క లోతులు పల్లపు బ్రతుకులను చదును చేసి జిగటగల ఊపి నుండి పైకి లేవనెత్తి సమతల గల భూమిపై నిలుపు నీయందు వారి నిరీక్షణ ఉంచి మీ అందు స్థిరపడులాగున ప్రతి ఒక్క బ్యాటిల్ని ఓవర్కమ్ చేయలాగున వారిని విశ్వాసంలో అంచెలంచెలుగా దీవించమని, వారి యొక్క ఆత్మలన్నింటినీ మీ అందు భద్రపరచుకున్నటకు పరలోకమును పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశమునకు ప్రవేశించే వరకు నీ ముఖకాంతి మా బ్రతుకుల మీద ఉదయింపజేసి బలపరచమని ప్రతి బిడ్డను పేరు పేరున మీ సన్నిధికి సమర్పించుకుంటూ త్వరలో రాబోచున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.